కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని విశాల సహకార పరపతి సంఘంలో బుధవారం రోజున 64వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ చిన్నవేణి శ్రీధర్ నివేదిక చదివి రైతులకు వినిపించారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతుల సంఘం అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. రైతులకు 10 గుంటలకు పైన పాస్బుక్ ఉంటేనే రానున్న రోజుల్లోని సొసైటీలో క్రాస్ లోన్ ఇచ్చేందుకు తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు. అతి త్వరలోనే సంఘంలో ఫెర్టిసైడ్ ను మరియు ఇటీవల నిర్మించిన నూతన సహకార సంఘం భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని వైస్ చైర్మన్ కలకోటి కిషన్ రావు, డైరెక్టర్లు రాజు, మునిపల రవి, జయకృష్ణ, ప్రవీణ్ రావు, నర్సిరెడ్డి, తిరుపతి రెడ్డి, చాడా ప్రకాష్ రెడ్డి, గుగలోతు లక్ష్మి, నమ్మిండ్ల జమున, స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల ఎఫ్పిఓ కింద 10 సహకార సంఘాలను ఎన్నుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అందులో మన సహకార సంఘం కూడా ఎఫ్ఓ కిందనే ఆర్గనైజేషన్కు పనిచేస్తుంది. ఇప్పటి నుండి ఎఫ్పిఓ కింద ఏంటంటే ఇప్పుడున్నటువంటి రైతులు ప్రతి రైతు సభ్యుడు అనేటోడు 500 రూపాయలు తన పేరుతో డిపాజిట్ చేయాలి. రేపు చేస్తేనే ఆయనకు భవిష్యత్తులోనే అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి దానికి మొబిలైజేషన్ చేసేందుకు మేము మా సిబ్బంది కూడా అందరం ప్రతి రైతు దగ్గర పోయి 500 డిపాజిట్ తీసుకున్నప్పుడైతే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీమ్ అయినా గ్యాస్ ఏజెన్సీ కానీ, పెట్రోల్ బంకులే కానీ, ఇతరత్ర రేషన్సే కానీ, ఇంకా ఏ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా వాళ్ళు ఇటువంటి సంఘాలకే ప్రథమంగా ఇచ్చి మన అమలు పైలట్ పథకం మన సంఘం ద్వారా అమలుపరిచి అవి మంచుకునేవి లాభిద్దామైనప్పుడు మిగతా సంఘాలకు వ్యాప్తి చేసేందుకు దోహదపడుతుంది. కాబట్టి మరి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు కూడా రైతులు, మా సహకార సంఘ డైరెక్టర్లు, సిబ్బంది కూడా అందరం కూడా ప్రతి సంఘ సభ్యుల దగ్గరికి వస్తాం. ఏమి లేదు, వాళ్ళు ఒక 500 రూపాయలు మళ్ళీ వాళ్ళ పేరుగానే డిపాజిట్ ఇస్తాం. ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరికి ఇచ్చేది నీ పేరు అక్కడనే ఆ డిపాజిట్ పత్రం రాసిస్తాం. ఇచ్చేసి ఒక ప్రతి సబ్సిడీ ఇస్తే మనకు 15 లక్షలు వస్తాయి. దాంతో సంఘం వాళ్ళు ఒక 15 లక్షలు ఇస్తారు. మళ్ళీ ఒక సంవత్సరం వాళ్ళు ఎట్లా చేయాలని క్యాంప్ ట్రైనింగ్ ఇస్తారు రైతులందరికీ. అప్పుడు ఇటువంటివి కూడా సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇంకా పకడ్బందీ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే సంఘం ఏ వాళ్ళు చూసుకుంటారు కదా, చైర్మన్ పాలకవర్గ చూసుకుంటే ఇలా మనకి ఏమవుతుంది అన్నట్టు ధీమా వచ్చింది. అంత ముందుకైతేనో ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇక్కడ అవినీతి జరిగింది, అక్కడ అవినీతి జరిగిందని ఒక్కొక్కరు వచ్చి గ్రామాలుగా చర్చ పెడుతుంటారు. ఇక్కడ అవినీతి తీసుకున్నాడు, ఈ ఫైల్ అంటే 1000 రూపాయలు తీసుకున్నాడు, ఈ ఫైల్ అంటే 5000 తీసుకున్నాడు అనేటువంటిది ఉండే. కానీ అది అయింది. ఇక్కడ మా దగ్గర ఏ రైతులకు వచ్చినా కూడా మేము ఒకటే చెప్పినాం మా సిబ్బందికి, ఏ రైతైనా రాని, ఏ పార్టీ రైతంగా ఆ రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమి లోన్ ఇచ్చేయి. ఒక్క గుంట కూడా అరగుంట ఉన్నప్పుడు ఇచ్చేయి. 10 గుంటలు ఉన్న రైతు కూడా మనం ఇవాళ ఇస్తాం లోన్. ఎందుకంటే బీదోళ్ళకే ఇచ్చేందుకు సంఘం ఉంది. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవాళ సంఘం ముందు నడుస్తుంది. మన రైతాన్ని కూడా మండల సహకార సంఘ సభ్యులు రైతులు కూడా సంఘ అభివృద్ధికి చాలా దోహదపడుతున్నారు. మా పాలకవర్గం అందరం సమన్వయం చేసుకుంటూనే అభివృద్ధి తీసుకున్నాం. ఇలా అభివృద్ధి అతి త్వరలో కూడా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ రావుతో మీటి అతి త్వరలో వారి అమూల్యమైన హస్తాల చేత ప్రారంభోత్సవం చేయమని అడిగినాం. అసెంబ్లీ తర్వాత డేట్ ఇస్తాను. ఆయన డేట్ ప్రకారంగా అతి త్వరలో చేస్తాం. అప్పుడు మండలం ఉన్న రైతులందరూ కూడా సహకార సంఘ సభ్యులు, రైతు సభ్యులు అందరూ కూడా ఎన్ని పనులు ప్రత్యేకంగా వచ్చి మా ఆహ్వానం మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇప్పుడే ముందస్తుగానే ఆహ్వానం ఇస్తున్నాం. మా మహాసభ ద్వారా మేము గ్రామాలు కూడా మళ్ళీ రైతులకు అందరికీ ఆహ్వానం పంపుతాం. మరి ఇప్పుడు చూసుకున్నప్పుడైతే ఇవాళ సంఘంలో కూడా అతి త్వరలో కూడా మందుల పెస్టిసైడ్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేస్తాం మంత్రి గారి చేతుల మీద. ఇప్పటికే ఎరువులు చేస్తున్నాం. మన జిల్లా అంతా ఎక్కడ మీరు చూసారు, పక్కపట్టి మన సొసైటీకి, ఇటు పక్కపట్టి చిగుమాడ, ఇటు పక్కపట్టి అయినా రైతులు ధర్నా చేసినని. మన దగ్గరనైతే ఎక్కడ కూడా ఏ రోజు కూడా కొరత రాలే. అవసరమని కూడా ఒక్కొక్కరు 20 బస్తాలు 30 బస్తాలు స్టాక్ పెట్టుకోకరా ఏం కాదన్నా కూడా పెట్టుకున్నా కూడా అట్లా కూడా ఇచ్చింది. రేషన్ కార్డుకి ఇంత, ఆధార్ కార్డుకి ఇంత అని చెప్పి అట్లా ఇంత కూడా తీసుకొచ్చింది. దానికి ఎందుకంటే అందరం సమన్వయం. రోజు నిత్యం ఎక్కడన్నా కూడా మా స్టాఫ్ గారు రాత్రి చేసిందంటే అవసరం అయితే జేడీ గారితో మాట్లాడు, కరెక్ట్